హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రభుత్వం అండి. సెల్ ఫోన్లకు వచ్చిన మెసేజ్లు చూసి ఉద్యోగులైతే ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఉద్యోగ పెన్షనర్స్ అందరూ కూడా. వివరాలు వీడియోలో తెలుస్తున్నాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అని చెప్పుకోవాలి. బుధవారం ఉదయం నుంచి అంటే 1వ తేదీ మే 1 తేదీ నుంచే సెల్ ఫోన్లకి మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారట. ఇది కళ లేదా జగన్ మాయ అని ఆశ్చర్యపోయారట. కాసేపటి తర్వాత తేరుకొని ఇది ఎన్నికల సమయం అన్న విషయం గుర్తెచ్చుకొని స్థిమితపడ్డారంటున్నారు. అవును, మరి జీతం పడిందని మే 1వ తేదీనే బ్యాంకుల నుంచి మెసేజ్ వస్తే ఉద్యోగులు బెంబేలెత్తరా? ప్రతి నెల 5-6 తేదీల్లోనూ, కొన్ని నెలల్లో 12-13 తేదీల్లో కూడా జీతాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయిన ఉద్యోగులు 1వ తేదీన జీతాలు వచ్చేసరికి ఈ విధంగా ఉక్కిరిబిక్కిరైపోయారండి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ల బకాయిలను ఇటీవలే విడుదల చేయడంతో ఇప్పటికే కొంత షాక్లో ఉన్న ఉద్యోగులు ఇప్పుడు 1వ తేదీనే జీతాలు ఈ విధంగా జమ కావడంతో పూర్తిగా అయితే బిగ్ షాక్ తగిలిందని అయితే అనుకోవాలి. ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులను అనేక రకాలుగా వేధించిన ప్రభుత్వము పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది అనేసరికి వారిపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తుంది అని అయితే చెబుతున్నారు. చూసుకోవచ్చండి. ఇక ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో సీఎం జగన్ ఈ విధంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. వారిని బుజ్జగించే ప్రయత్నమే ఇది అని అయితే చెప్తున్నారు. సరెండర్ లీవ్ బకాయిలు కూడా చెల్లిస్తున్నారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వడం లాంటి తాయిలాలు ఎరవేస్తున్న అభిప్రాయం అయితే ఉద్యోగులు వ్యక్తపరుస్తున్నారు. మరి బుధవారం కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులు సెలవులు అయినా కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం అనేది విశేషంగా అయితే చెప్తున్నారని ఉద్యోగులు. గతంలో ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యమాలే చేపట్టారు, డిమాండ్లు చేశారు. ఎన్నో మీటింగ్లు, కాన్ఫరెన్స్ మీటింగ్లు అన్నీ జరిగాయి. కానీ జగన్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు అని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావడం లాంటివి సీరియస్ అంశాలతో పాటు ప్రతి నెల జీతాల కోసం కూడా వారందరూ కూడా ఎంతో పోరాటం చేశారు ఇంతవరకు. మరి ఈ 2-3 దశాబ్దాల్లో ఎప్పుడు చూడనంత పరిస్థితి అయితే ఎదురు చూశారు, కళ్ళ చూశారండి ఉద్యోగులు. మరి అంతకుముందు ప్రతి నెల 1వ తేదీగా పక్కా జీతాలు తీసుకోవడానికి అలవాటు పడ్డ ప్రభుత్వ ఉద్యోగులు వారు కట్టాల్సిన వాయిదాలను, ఖర్చులను తగ్గించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అని అయితే చెప్తున్నారు. ఇక ప్రభుత్వం జీతం ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం నుండి తెలియని అనిశ్చిత పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ విధంగా జీతం ఇవ్వాలని ఉద్యోగులు, పెన్షన్లు రోడ్డెక్కి పోరాడాల్సిన పరిస్థితి అయితే మనము కళ్ళారా చూసామండి గత 2-3 నెలల క్రిందట. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు రోడ్డెక్కి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ప్రభుత్వం కాదా అని అయితే అంటున్నారు. ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ తదితరులు అప్పటికి గవర్నర్ను కలిసి ఉద్యోగుల సమయానికి జీతభత్యాలు ఇచ్చేలా చట్టం చేయాలని కోరారంటే ప్రభుత్వం వారిని ఏ స్థాయిలో వేధించిందో మీరే అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారండి. ప్రతి నెల ఉద్యోగికి వేగంగా అప్పు కట్టాలని, అలాగే ఉద్యోగులకు దేవుడికి దండం పెట్టుకునేవారండి. ఇది అతిశయోక్తి కాదు. అప్పు దొరికితేనే తమకు జీతాలు వస్తాయన్న నమ్మకం వాళ్ళు స్థిరపడిపోయిందండి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవడము సామాజిక మాధ్యమాల్లో ప్రధాన చర్చనీయాంశంలో ఇది ఒకటిగా మారింది. మరి భయమే ఇవన్నీ చేయిస్తోందా అంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల కారణం భయమా అంటే, 5 ఏళ్లుగా జగన్ మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల్ని పాచికపుల్లలా తీసిపారేశారు. కానీ వారి సమస్యలు, డిమాండ్లు పట్టించుకున్నట్లు వ్యవహరించారు. వారి న్యాయబద్ధమైన డిమాండ్లను ఎగతాళి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కాళ్ళు పట్టుకునేలా నేర్పు ఉండాలి అని ఒక సీనియర్ మంత్రి అయితే వ్యాఖ్యానించారు. నిధుల్ని ప్రజలకు పంచాలా లేక ఉద్యోగులకు ఇవ్వాలా అంటూ మీరు అంత ప్రాధాన్యం కాదంటున్నట్లు మరో మంత్రి తేలికగా చేసి మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు నిత్యం ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నారండి ఉద్యోగులు. ఇక బకాయిల గురించి ఎంతగానో పోరాడితే కనీసం పట్టించుకుని ప్రభుత్వం 4-5 రోజుల క్రితం హఠాత్తుగా అయితే ఈ విధంగా
వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు సరళ లీవ్ బకాయిలను చెల్లిస్తూ వస్తోంది. సో ఒక్కొక్కరి ఖాతాలు 50,000 నుంచి ₹1,00,000 వరకు జమ చేసిన విషయం తెలిసిందే. ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికండి. ఇప్పుడు 1వ తేదీ నుంచి జీతం వేసింది. బుధవారం ఉదయం 8:30 నుంచే ఉద్యోగులకు ఖాతాల్లో జీతాలు పడడం మొదలైంది. సో ఈ సమాచారం సామాజిక సంక్షేమ శాఖలకు తమకు మధ్యాహ్నం వరకు జీతం పడదని ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారికి హుటాహుటిన వేసినట్టు తెలుస్తోంది. ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం ఇంకా పీఆర్సీ, డిఏ, టీఏ, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, సిపిఎస్, ఉద్యోగులకు ఫ్రాన్ ఖాతాల్లో జమ చేయవలసిన బకాయిలు కలిపి అన్నీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక 17,000 కోట్లకు పైగా అయితే చెల్లించవలసి ఉంది. అది తమ వల్ల కాదని చేతులెత్తేసిన ప్రభుత్వం ఈ నెలలో అయినా కూడా 1వ తేదీ జీతాలు ఇచ్చి ఉద్యోగుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నాను. సో ఇదంతా మీరు దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. దీనికి మీరు అంగీకరించినట్టయితే వీడియోని అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.